హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి జనరల్ ఇంగ్లీష్. ఓకేనా? సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందామా. ఓకేనా? సో ఇంతకు ముందు నేను జనరల్ అవేర్నెస్, ఓకేనా, సో 1 క్లాస్ ఇంగ్లీష్ కూడా పోస్ట్ చేశాను. అవన్నీ కూడా ప్లేలిస్ట్లో మెన్షన్ చేశాను. ఎవరైనా చూడకపోయి ఉంటే వెంటనే ఆ వీడియోస్ చూడండి. ఓకేనా? సో మనకి వచ్చే నోటిఫికేషన్ ఎస్ఎస్సి జీడీకి కూడా ఈ బిట్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి. సమ్టైమ్స్ అన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ రావచ్చు, మన లక్ బాగుండి. ఓకేనా? సో అందుకనే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్కి చెప్పడం మెయిన్ రీజన్ అనమాట. ఓకే, సో ఇంకెందుకు లేట్ వీడియో బిగిన్ చేసేద్దాము. మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఎర్రర్కి సంబంధించి. సో మనకి ఒక సెంటెన్స్ ఇచ్చాడు, దాంట్లో మనం ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా? ఒకవేళ ఎర్రర్ లేకపోతే మనం నో ఎర్రర్ అని పెట్టేయచ్చు. ఓకే, సో మనకి క్వశ్చన్ చూడండి. షీ ఈజ్ నాట్ టాలర్ యాజ్ హర్ ఓల్డర్ బ్రదర్ బట్ షీ ఈజ్ ఈక్వల్లీ స్కిల్డ్ ఇన్ బాస్కెట్బాల్. మనము ఒక పర్సన్ ఇంకొక పర్సన్తో కంపేర్ చేసినప్పుడు డాన్ అనేది మెన్షన్ చేస్తాం. ఓకేనా? సో యాజ్ అనేది మెన్షన్ చేయం, డాన్ అనేది మెన్షన్ చేస్తాం. ఓకేనా? సో ఒక పర్సన్ని కంపేర్ చేసినప్పుడు డాన్ అనేది మెన్షన్ చేస్తాము. ఇక్కడ మనకి యాజ్ అనేది ఇచ్చారు, సో ఇది మనకి తప్పు. సో ఈ పార్ట్ అనేది మనకి తప్పు. సో ఎర్రర్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి సో మనకి ఇది 4th ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అప్రోప్రియేట్ మీనింగ్ సో అప్రోప్రియేట్ బ్లాంక్ అనమాట. సో బ్లాంక్లో మన కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఒక ఫిట్టెడ్ ఆన్సర్ని పెట్టాలి. సో మనకి క్వశ్చన్ చూడండి. మై పన్స్ ఆర్ యూజువల్లీ గ్రీటెడ్ లౌడ్ అపాల్స్ బై మై ఫ్రెండ్స్. మై పన్స్ ఆర్ యూజువల్లీ గ్రీటెడ్ విత్ లౌడ్. సో మై వచ్చినప్పుడు అతనికి సంబంధించింది కాబట్టి విత్ అనేది రావాలి. ఓకే, అపల్స్ బై మై ఫ్రెండ్స్. ఓకేనా? సో విత్ తనకి సంబంధించింది. ఓకే, మనం అలాగా కొంచెం ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తే దెన్ మనము కరెక్ట్ ఆన్సర్ అనేది పెట్టగలుగుతాం. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇడియమ్స్ ఓకేనా? సో ఇడియమ్స్ అనమాట. హీ ఆఫెన్ చేంజెస్ ప్లాన్స్ వైల్ డూయింగ్ హిజ్ వర్క్ సో హీ టాస్క్ రిమైన్ ఇన్కంప్లీట్. సో ఇక్కడ మనకి ఇడియం. ఓకేనా? సో మనకి చేంజెస్ ప్లాన్స్ అంటే ఏంటి? చేంజ్ హార్సెస్ ఇన్ మిడ్ స్ట్రీమ్. ఒక పని చేస్తున్నప్పుడు మధ్యలోనే దాన్ని క్విట్ అయిపోతూ ఉంటారు కొంతమంది. ఓకేనా? సో వాళ్ళ ప్లాన్ అనేది చేంజ్ చేసేసుకుంటూ ఉంటారు. సో దాన్ని మనం చేంజ్ హార్సెస్ ఇన్ మిడ్ స్ట్రీమ్, మధ్యలోనే వాళ్ళ ప్లాన్ని చేంజ్ చేసుకోవడాన్ని చేంజెస్ ప్లాన్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే మనకి గ్రామటికల్ ఎర్రర్ ఐ మీట్ అండ్ హోమ్లెస్ పర్సన్ ఇన్ న్యూయార్క్. ఓకేనా? సో యాన్ అనేది రాదు. సో ఇది మనకి పాస్ట్ టెన్స్కి సంబంధించింది, పాస్ట్. ఓకేనా? సో పాస్ట్ టెన్స్కి సంబంధించింది కాబట్టి ఐ మెట్ ఏ హోమ్లెస్ పర్సన్ ఇన్ న్యూయార్క్. ఓకే, సో మనకి అక్కడ ఆప్షన్ 3rd ఆప్షన్ అనమాట కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇడియమ్మ. సో ఇడియం హ్యావ్ ఏ గుడ్ రన్. హ్యావ్ ఏ గుడ్ రన్ యొక్క ఇడియం అడుగుతున్నారు. టు ఎక్స్పీరియన్స్ జాయ్ ఆర్ సక్సెస్ ఇన్ సమ్ ఎండోవియర్ బట్ ఓన్లీ ఫర్ ఏ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం. ఒక సక్సెస్ కానీ ఒక ఎంజాయ్మెంట్ కానీ ఒక పర్టికులర్ టైంలో మనము దాన్ని ఎంజాయ్ చేసేదాన్ని హ్యావ్ ఏ గుడ్ రన్ అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే మనకి ఒక సెంటెన్స్ ఇస్తారమ్మా. సో ఆ సెంటెన్స్లో మనము కరెక్ట్ అయిన వర్డ్స్ని ఆర్ మిస్టేక్స్ అయిన వర్డ్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అని అడుగుతాడు. సో మనం క్వశ్చన్స్ అనేది కరెక్ట్గా చదవాలి. ఓకేనా? సో అక్కడ ఇన్కరెక్ట్ అడుగుతున్నాడా, కరెక్ట్ స్పెల్లింగ్ అడుగుతున్నాడా చెక్ చేసుకోవాలి. సో మనకి ఇచ్చిన సెంటెన్స్లో ఓకేనమ్మా. సో ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ చూడండి. ద మేడ్ మీ ప్రిటీ అన్ఈజీ అగైన్ బట్ ఓన్లీ ఫర్ ఏ మినిట్. సో ఇక్కడ మనకి సెంటెన్స్ చూసుకుంటే మనకి ప్రిటీ అనేది రాంగ్. ఓకేనా? సో ప్రిటీ అండ్ ఈజీ అగైన్ బట్ ఓన్లీ ఫర్ ఏ మినిట్. ఓకేనా? సో కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది మనకి ఇందులో ఉన్నాయి. సో ఇక్కడ మనకి స్పెల్లింగ్స్ అనేవి ఇందులో అన్ని కరెక్ట్గానే ఉంది. సో మనకి ఇది కూడా కరెక్టే, సెంటెన్స్ ప్రిటీ కూడా కరెక్టే. ఓకేనా? సో 3rd ఆప్షన్ చూసుకుంటే మనకి బట్ ద హోప్ ఇన్ దిస్ విజ్డమ్ వాజ్ అట్ లెంత్ చేంజ్డ్ ఇంటూ డ్రీడ్ ఫర్ వన్ నో వన్ బిలీవ్డ్. సో ఇది తప్పు. బిలీవ్ హిమ్ నో, న్యూ అనేది రాదు, నో వస్తుంది. ఓకే, చామ్స్ కరెక్ట్. సో ఇక్కడ మనకి చాలా మిస్టేక్స్ అనేది ఈ సెంటెన్స్లో రావడం జరిగింది. సో 3rd ఆప్షన్ అనేది మనకి ఇన్కరెక్ట్ ఓకేనా?
నెక్స్ట్ చూసుకుంటే మనకి అప్రోప్రియేట్ ఆప్షన్ మా హర్ మదర్ ఈజ్ ఎ వండర్ఫుల్ హోస్ట్, షీ ప్రిపేర్ ఫర్ అస్ ఎ 7 course మీల్ ఆల్ బై హర్ సెల్ఫ్. సో తన చేత ఒక కోర్స్ లాగా అంటే డిన్నర్కి సంబంధించినవన్నీ తను ప్రిపేర్ చేశారు అని చెప్తాం. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే మనకి 8th క్వశ్చన్ మా. సో స్పెల్లింగ్ ఎర్రర్స్ ఓకేనా. సో స్పెల్లింగ్ ఎర్రర్స్ ఒక సెంటెన్స్లో స్పెల్లింగ్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి సైమల్టేనియస్లీ ప్లేయింగ్ హార్మోనీ విత్ హిమ్ ఐ హ్యాడ్ టు ప్లే మెలోడీ వైల్ సైమల్టేనియస్లీ. నో స్పెల్లింగ్ ఎర్రర్స్ అడుగుతున్నారు. సో స్పెల్లింగ్ ఎర్రర్స్ ఇక్కడ స్పెల్లింగ్ తప్పు ఉంది, ఇక్కడ స్పెల్లింగ్ తప్పు ఉంది. సో ఇది మనకి ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి గ్రామటికల్ ఎర్రర్ మా. సో గ్రామటికల్ ఎర్రర్ అండ్ దేర్ అపాన్. సో ఇక్కడ సెంటెన్స్లోనే మనకి ఇక్కడ కలిపేసి ఇచ్చారు. సో ఇది మనకి రాంగ్ అమ్మా. ఓకేనా, ఇలా ఈజీగా కూడా ఇస్తాడు, మనం అలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి కరెక్ట్ స్పెల్డ్ వర్డ్ అడుగుతున్నాడు మా. సో రిలవెంట్ తప్పు ఉంది, సర్ప్రైజ్ రాంగ్, ఆర్ రావాలి, అండ్ సక్సెస్ఫుల్ కూడా రాంగ్, విత్ హోల్డ్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ మా. ఓకేనా, సో ఇవి మా ఇంగ్లీష్ 10 క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక 10 క్వశ్చన్స్ పోస్ట్ చేస్తాను మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.